హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సెల్‌లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇండెక్స్ అండ్ మ్యాచ్ అండి. మనం ఇది పవర్‌ఫుల్ లుకప్ ఫంక్షన్ అండి. చెప్పాలంటే ఇది ఆల్టర్‌నేటివ్ టు వీలుకప్ అనమాట. ఈ ఇండెక్స్ అండ్ మ్యాచ్ ఫంక్షన్ ద్వారా మనం లెఫ్ట్ నుంచి రైట్ గాని, రైట్ నుంచి లెఫ్ట్ గాని మన డేటాని ఈజీగా సెర్చ్ చేయొచ్చండి. మనకు వీలుకప్‌లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. బట్ దాన్ని ఓవర్‌కమ్ చేస్తూ ఈ ఇండెక్స్ మ్యాచ్ అనే ఫంక్షన్ ఉందండి. సో, ఇండెక్స్ అనేది మనకు ఆ యొక్క డేటాలో ఉన్న వాల్యూను మనకు ఆహ్, రిటర్న్ చేస్తదండి. మ్యాచ్ అనేది మనకు ఆ డేటాలో ఆ టేబుల్‌లో అదొక రో పొజిషన్ గాని, కాలమ్ పొజిషన్ గాని, ఆ వాల్యూ అనేది ఏ పొజిషన్‌లో ఉందనేది పొజిషన్ నంబర్ తెలియజేస్తదండి. సో, అదెలాగో ఈ 2 కాంబినేషన్‌లో మనం డేటాను ఈజీగా సెర్చ్ చేయొచ్చండి. లార్జ్ డేటా సెట్‌లలో మనం ఈజీగా వాడొచ్చు. సో, మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఇండెక్స్ అండ్ మ్యాచ్ గురించి క్లియర్‌గా గ్రిప్ వస్తదండి. ఐ యామ్ ష్యూర్ అబౌట్ థట్ అండి. సో, ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్దామండి. మనం కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తోటి చూద్దాం. మీకు ఇంకా మరింత క్లారిటీ వస్తదండి. సో, వెళ్దాం పదండి. ఇక్కడ ఇండెక్స్ అండ్ మ్యాచ్ అండి. ఇక్కడ ఒక ఎంప్లాయీ డేటా సెట్ ఉంది చూడండి. ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ నేము, సమ్ డిపార్ట్మెంట్, సాలరీ ఉందండి. ఇక్కడ మన క్వెషన్ చూడండి. ఫైండ్ సాలరీ ఆఫ్ ఎంప్లాయీ ఐడి 103 అండి. ఇక్కడ చూడండి, ఈ ఎంప్లాయీ ఐడి 103 ఉంది కదండి. దీని యొక్క సాలరీ 52,000 కదండి. ఈ సాలరీ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దీన్ని మనం ఇండెక్స్ మ్యాచ్ ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ విడివిడిగా చూద్దాం. ఇండెక్స్ మనకి ఇది ఫస్ట్ ఇవి ఎలా వర్క్ చేస్తాయని మనం తెలుసుకుంటే తర్వాత మనం అప్లై చేయొచ్చు లాజిక్. ఫస్ట్ ఇండెక్స్ ఎలా వర్క్ చేస్తుంది, మ్యాచ్ ఎలా వర్క్ చేస్తుంది, ఇవి మనం ఇండివిజువల్గా తెలుసుకుందామండి. చూడండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ మ్యాచ్ అండి. నేను చెప్పాను కదా, మ్యాచ్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి, ఫైండ్స్ ద పొజిషన్ అనమాట. ఈ డేటాలో ఆ ఎంప్లాయ్ ఐడి అనేది ఏ పొజిషన్లో ఉంది అనేది దాని పొజిషన్ మనకు ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇండెక్స్ అనేది చూడండి, రిటర్న్స్ ద వాల్యూ. మనకు ఆ యొక్క పొజిషన్లో ఏది ఉందో ఆ వాల్యూని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది మనకు రిజల్ట్. ఇది డిఫరెన్స్ అనమాట. చూడండి, ఇక్కడ చూడండి, నేను మ్యాచ్ అప్లై చేస్తున్నా. ఈజ్ ఈక్వల్ టు సింటాక్స్ చూడండి. చూడండి, ఇక్కడ లుక్అప్ వాల్యూ, లుక్అప్ అర్రే, మ్యాచ్ టైప్ అనమాట. లుక్అప్ వాల్యూ అనేది ఏంటండి, మనకు ఇక్కడ 103 కదా మనకు అడిగింది. 103 తీసుకోండి. లుక్అప్ అర్రే కదా మనకు. లుక్అప్ అర్రే అనేది చూడండి, ఎంప్లాయ్ ఐడి కదా, ఈ ఎంప్లాయ్ ఐడి ఈ రేంజ్ మొత్తం తీసుకోండి. కామా మ్యాచ్ టైప్ చూడండి, ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కదా మనకు, 0 తీసుకోండి. నేను బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూడండి, చూడండి మనకు 4 వచ్చింది. ఇది పొజిషన్ అన్నమాట. ఈ ఎంప్లాయ్ ఐడి 103 అనేది 4th పొజిషన్లో ఉంది ఆ ఎంప్లాయ్ ఐడి కాలంలో. చూడండి, 4th రో. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి తీసుకున్నాం కాబట్టి మనం ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 3, ఇది 4. చూడండి, 103 అనేది దాని పొజిషన్ వచ్చేసి 4th అండి. సో మ్యాచ్ ద్వారా దాని పొజిషన్ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. నెక్స్ట్ చూడండి, ఇండెక్స్ చూడండి. ఇండెక్స్ చూడండి, ఇక్కడ సింటాక్స్ చూడండి, అర్రే, రో నెంబర్, కాలం నెంబర్ అండి. అర్రే వచ్చేసి మనకు చూడండి, ఫైండ్ సాలరీ ఆఫ్ ఎంప్లాయ్ ఐడి అన్నాడు. సాలరీ అన్నాడు కదా, నేను ఈ సాలరీకి సంబంధించిన అర్రే మొత్తం తీసుకుంటున్నా, ఈ రేంజ్ మొత్తం. కామా చూడండి, రో నెంబర్ కదండి. రో నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాన్యువల్గా 4 ఇచ్చినా పర్లేదు. చూడండి, మనకి ఇక్కడ కాలం నెంబర్ అక్కర్లేదు, ఎందుకంటే ఓన్లీ చూడండి ఒకటే మనకు. నేను ఇది తీసుకుంటున్నా, రో నెంబరు. చూసారా, కాదు, ఇప్పుడు రో నెంబర్ తీసుకున్నాము, కాలం నెంబర్ తీసుకుంటున్నా. చూడండి, రో నెంబర్ 4, కాలం నెంబర్ 4. ఇట్లా లేకుంటే జస్ట్ మీరు ఇక్కడ మ్యాచ్ ద్వారా వచ్చింది కదా, దీన్ని తీసుకున్నా పర్లేదు. 4 ఇట్లా ఇది తీసుకున్నా పర్లేదు. మీరు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి, డైరెక్ట్గా మీకు శాలరీ వస్తుంది. ఇది చూడండి, ఇప్పుడు చూసారా, ఇది 103 అనేది చూడండి 52,000 శాలరీ. ఇప్పుడు మనం ఏం చేసాం, మ్యాచ్ ద్వారా ఆ 103 అనేది పొజిషన్ కనుక్కున్నాం, దాని ప్లేస్ 4th ప్లేస్లో ఉంది. అది మనం
ఇండెక్స్ ద్వారా ఏంటంటే ఆ 4th ప్లేస్లో ఉన్నదాన్ని వాల్యూ ఫిగర్ అవుట్ చేసాం ఇక్కడ ఇలాగా. ఈ 2 కలిపి ఎట్లా వాడతాం చూడండి ఫార్ములా. ఇండెక్స్ లేకుంటే ఫస్ట్ మ్యాచ్ రాయండి. మ్యాచ్ వచ్చేసి లుక్అప్ వాల్యూ 103 కానీ 103 వేసుకోండి. లుక్అప్ అర్రే వచ్చేసి మనకు చూడండి ఈ ఎంప్లాయ్ ఐడి ఇది మొత్తం తీసుకోండి కాలం. చూడండి ఎగ్జాక్ట్ మ్యాచ్ కదా 0 తీసుకోండి, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు 4th వచ్చింది. ఇప్పుడు మనం ఇండెక్స్ దీన్ని ఎలా వాడతాం చూడండి. ఇదే ఫంక్షన్కు ముందు నేను ఇండెక్స్లోకి మ్యాచ్ ఫంక్షన్ను పంపిస్తున్నా చూడండి. ఇండెక్స్ ముందు ఇండెక్స్ యాడ్ చేస్తున్నా చూడండి. సింటాక్స్ చూడండి, మీకు జూమ్ చేస్తున్నా. సింటాక్స్ చూసారా? అర్రే, రో నెంబరు, కాలం నెంబరు. చూడండి నేను ఇప్పుడు రో నెంబర్ ఎంత అండి, ఇది 4 ఆల్రెడీ. ఈ మ్యాచ్ ద్వారా మనం రిజల్ట్ ఎంత చూడండి, ఇక్కడ పెడుతున్నా. పైన మీకు 4 వచ్చింది చూడండి ఇక్కడ. సో దీని వాల్యూ ఆల్రెడీ 4 వచ్చింది కాబట్టి మనం జస్ట్ బ్రాకెట్ క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చేయండి. ఇండెక్స్ ఇక్కడ మనం రో అనేది అర్రే అనేది మనకు శాలరీ రేంజ్ కదండి, శాలరీ రేంజ్ మొత్తం తీసుకోండి. కామా ఈ వాల్యూ వచ్చేసి మనకి ఆల్రెడీ ఇది 4 వచ్చేసింది. సో ఇది క్లోజ్ చేస్తే సరిపోతుంది మీకు. చూసారా? ఇప్పుడు ఏమైందంటే మనకు 103లో చూడండి ఓన్లీ ఇది ఏంటంటే ఇది సింగిల్ అర్రే అనమాట, సింగిల్ డైమెన్షన్ ఒకటే. ఇప్పుడు 103 శాలరీ చూడండి 4th ప్లేస్లో ఏది ఉంది, మనం ఇట్లా ఫిగర్ అవుట్ చేయొచ్చు ఇండెక్స్ మ్యాచ్ ద్వారా. సింపుల్గా మీకు ఈ లాజిక్ అర్థమైతే మనం నెక్స్ట్ దానికి వెళ్దామండి. చూడండి నెక్స్ట్ ఇండెక్స్ మ్యాచ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎంప్లాయీ డేటా టేబుల్ ఉంది, డేట్ ఆఫ్ జాయిన్ ఉంది. ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ జాయిన్ ఉంది. ఈ డేట్ ఆఫ్ జాయిన్లో పర్టికులర్గా ఒక డేట్లో ఈ జాయిన్ అయిన వాళ్ళ నేమ్ ఏంటి, ఆ ఎంప్లాయీ నేమ్ మనం కనుక్కోవాలండి. సో ఇది ఎలా అంటే చూడండి, ఫస్ట్ మనం మ్యాచ్ ద్వారా చూద్దాం, మ్యాచ్ రిజల్ట్ చూద్దాం. మ్యాచ్ ఫార్ములా అప్లై చేద్దాం. ఫస్ట్ మనం పొజిషన్ కావాలండి కదా, ఇది ఎక్కడ ఉంది శాలరీ అని. మన ఈ డేట్ ఆఫ్ జాయిన్ అనేది ఏ పొజిషన్లో ఉంది. లుక్అప్ వాల్యూ తీసుకుంటున్నా. లుక్అప్ అర్రే అనేది మనకి డేట్ ఆఫ్ జాయిన్ ఈ రేంజ్ మొత్తం తీసుకోండి. చూడండి ఎగ్జాక్ట్ మ్యాచ్ కోసం 0 తీసుకోండి, ఎంటర్ ప్రెస్ చేస్తున్నా చూడండి. చూసారా? ఇది 9th వచ్చేసింది. చూడండి మనకు ఇది ఇక్కడ నుంచి కౌంట్ అవుతుంది. ఈ నుంచి సెలెక్ట్ చేసాం కాబట్టి ఇది 1 అవుద్ది, ఇది 2, 3, 4, 5, 6, 7, 8, ఇది 9. చూడండి 5, 5, 24 అనేది 9th ప్లేస్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇండెక్స్ చూడండి, ఇండెక్స్ చూడండి. ఇప్పుడు ఇండెక్స్ నేను ఇప్పుడు 9th ఇది చేసుకుని అర్రే కదా, మనకు కావాల్సింది ఏంది డేట్ ఆఫ్ జాయిన్ కదా. డేట్ ఆఫ్ జాయిన్లో ఈ నేమ్ కావాలి, ఈ నేమ్ అర్రే మొత్తం తీసుకుంటున్నా చూడండి. కామా మనకేంది రో నెంబర్, ఇప్పుడు 9th ప్లేస్ కదా, ఈ 9th ఇది తీసుకోండి, మ్యాచ్ ద్వారా వచ్చింది. లేకుంటే మీరు 9 అని డైరెక్ట్ టైప్ చేసినా పర్లేదు. ఇది తీసుకోండి, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి మీకు ఇక్కడ చూడండి మ్యాచ్ పొజిషన్ వచ్చిందండి 9th. ఈ డేట్ ఆఫ్ జాయిన్లో ఇండెక్స్ ద్వారా ఆ 9th ప్లేస్ దాని నేమ్ వచ్చింది. మనం చూడండి ఇండెక్స్ అంటే ఇప్పుడు చూడండి ఇదేమో డేట్ జాయిన్ అయింది 5/5/24 ఇది కదా, నేమ్ వచ్చేసి ఇది. ఇప్పుడు మామూలుగా ఇండెక్స్ అయితేనేమో డైరెక్ట్ ఈ వాల్యూను మనకు రిటర్న్ చేసింది. ఇక్కడ మన మ్యాచ్ ఏం చేసింది, ఇది ఏ పొజిషన్లో ఉంది, ఇది 9th పొజిషన్లో ఉంది అని మాత్రమే చెప్పింది. సో అదే. సో ఈ 9th ప్లేస్ వచ్చిన తర్వాత దీన్ని యూజ్ చేసుకుని మనం ఇండెక్స్ అప్లై చేస్తే ఈ 9thలో ఏదైతే ఉందో దాని వాల్యూ అనేది మనకు డిస్ప్లే చేస్తుంది సింపుల్గా. ఇప్పుడు చూడండి ఈ 2 కలిపి ఎలా వాడాలో చూడండి. ఫస్ట్ మ్యాచ్ అండి, లుక్అప్ వాల్యూ వచ్చేసి మనకి డేట్ కదండి, డేట్ తీసుకోండి. లుక్అప్ అర్రే వచ్చేసి ఈ డేట్ జాయిన్ మొత్తం ఈ రేంజ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ 0. చూడండి నేను ఎంటర్ చేస్తే 9 వచ్చింది. ఇప్పుడు చూడండి దీని ముందు నేను ఇండెక్స్ అప్లై చేస్తున్న ఫార్ములా. ఇండెక్స్ అర్రే వచ్చేసి మనకు చూడండి నేమ్ కావాలి కదా, నేమ్ రేంజ్ మొత్తం తీసుకోండి. కామా ఇప్పుడు ఆల్రెడీ రో నెంబరు ఉంది కదా, రో నెంబర్ ఇది ఆల్రెడీ వచ్చేసింది 9. సో మనం జస్ట్ బ్రాకెట్ క్లోజ్ చేసింది సరిపోతుంది. చూసారా? స్నేహ అయ్యర్. ఇట్లా మనం ఇండెక్స్ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ ద్వారానేమో పొజిషన్ కనుక్కుంటాం, తర్వాత దానికి ఇండెక్స్ అప్లై చేస్తే వాల్యూ డిస్ప్లే అవుతుంది సింపుల్గా. ఇక్కడ చూడండి
సేమ్ లైక్ దట్. ఇప్పుడు ఇక్కడ డేట్ జాయిన్ ఉంది, ఇక్కడ శాలరీ ఉంది. ఈ శాలరీ ఉంది, ఈ శాలరీ ఉన్న వాళ్ళ నేమ్ ఏంటి చూడండి. నేను డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను. ఇక మీకు ఫార్ములా ఐడియా ఉంది. ఫస్ట్ మ్యాచ్ లుకప్ వాల్యూ ఇది తీసుకోండి. మీరు ఇట్లా ప్రాక్టీస్ చేయండి. లుకప్ అర్రే వచ్చేసి మనకు శాలరీ రేంజ్ మొత్తం తీసుకోండి. ఈ రేంజ్ కదండి, ఈ రేంజ్ మొత్తం తీసుకోండి. చూడండి, ఫర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ 0 తీసుకోండి. చూడండి, ఎంటర్ ప్రెస్ చేస్తున్న 8th పొజిషన్లో ఉంది. చూడండి, ఈ 5010 అనేది 8th పొజిషన్లో ఉంది. ఇక్కడ ఇది 1 అవుద్ది, ఇది 2, 3, 4, 5, 6, 7, 8 ఇదే కదండి. మనం చూడండి 8th పొజిషన్లో ఉంది. చూడండి, ఇదే 8th పొజిషన్. ఇప్పుడు చూడండి, ఈ 8th పొజిషన్లో ఉన్నదే మనకు ఏం కావాలి, నేమ్ కావాలి. సో నేను డైరెక్ట్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇండెక్స్లో సింటాక్స్ చూడండి, అర్రే వచ్చేసి మనకి నేమ్ కదండి, నేమ్కి సంబంధించిన రేంజ్ మొత్తం తీసుకోండి. కామా మనకి 8th వాల్యూ ఇది వచ్చేసింది, ఇది ఉంది. సో అక్కర్లేదు, బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేసేయండి. చూడండి, డైరెక్ట్గా మనకు వాల్యూ డిస్ప్లే అయింది. చూసారా, ఈ శాలరీ 50100 మనోజ్ పాటిల్. ఇక్కడ చూడండి 50100. ఎంప్లాయీ నేమ్ వచ్చేసి మనోజ్ పాటిల్. ఇట్లా ఫిగర్ అవుట్ చేయొచ్చండి. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 50,000 అన్నాను అనుకోండి. మీకు ఇక్కడ ఒక చిన్న చెప్తాను. మనకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే 50,000 శాలరీ లేరు కాబట్టి. అలాంటి కేసెస్లో ఏం చేస్తామంటే ఇక్కడ ఇఫ్ ఎర్రర్ అని ఉంటుందండి. మనం ఇఫ్ ఎర్రర్ ఇది తీసుకొని వాల్యూ అనేది ఒకవేళ చూడండి, వాల్యూ ఇఫ్ ఎర్రర్ ఏం రావాలి డిస్ప్లే, కామా డబుల్ కోర్స్లో ఇవ్వండి. నాట్ మ్యాచ్ అను ఏదైనా ఒకటి రాయండి. డబుల్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, ఇలా వస్తుంది. మీకు ఎగ్జాక్ట్ శాలరీ ఉంటేనే ఇట్లా నేమ్స్ వస్తాయి. చూడండి, నేను ఇప్పుడు 56930 కొడుతున్నా. నేను ఇప్పుడు 60,000 కొడుతున్నా. రౌండ్ ఫిగర్ ఉంది, నాట్ మ్యాచ్. 60,000 శాలరీ లేదు ఇందులో. చూడండి 68978 ఉంది. ఇట్లా ఎగ్జాక్ట్ శాలరీ ఉంటే వస్తే, లేదంటే రాదనమాట. సో ఇవి ఇండెక్స్ అండ్ మ్యాచ్. డైరెక్ట్ మ్యాచ్ ద్వారా పొజిషన్ కనుక్కుంటాం, తర్వాత ఇండెక్స్ ద్వారా దాన్ని వాల్యూని డిస్ప్లే చేసుకుంటాం మనం. ఇక్కడ చూడండి, కొంచెం ఇది చూడండి, ఇది మనకు రియల్ టైంలో ఇది బాగా ఉపయోగపడుతుందండి ఈ ట్రిక్. ఇక్కడ మనకు ఎంప్లాయీ నేమ్, డేటు ఇవన్నీ ఉన్నాయి. ఈమెయిల్ ఐడి మనం ఫిగర్ అవుట్ చేయాలండి. ఈమెయిల్ ఐడి చూడండి, ఇక్కడ కాకుండా ఏంటంటే నేమ్ వచ్చేసి ఇక చూడండి, నేమ్ ఇక్కడ ఉంది, దాని కింద ఈమెయిల్ ఐడి ఉంది. ఇట్లా కిందికి వచ్చింది ఇది. చూడండి, మళ్ళీ అన్నీ లేవు. చూడండి, ఇక్కడ అమిత్ శర్మకి ఇక్కడ లేదు, కొన్నే ఉన్నాయి ఈమెయిల్ ఐడీస్. మనకి ఇక్కడ ఈ నేమ్ను మ్యాచ్ చేసుకొని ఆ నేమ్కి సంబంధించిన ఈమెయిల్ ఐడీస్ ఇక్కడ కావాలి. చూడండి, ఇక్కడ ఈమెయిల్ ఐడి సీక్వెన్స్గా లేవు. ఇక్కడ అమిత్ శర్మది ఇక్కడ లేదు. ఇక్కడ ఏవో కొంతమంది ఎంప్లాయీస్వి ఇక్కడ ఉన్నాయి. కాకుండా ఏంటంటే ఎంప్లాయీ నేమ్ మీద ఉంది, దాని కింద ఈమెయిల్ ఐడి ఉంది. సో ఇలాంటి కేసెస్లో మనం చిన్నగా లాజిక్ అప్లై చేస్తాం. చూడండి, ఫస్ట్ ఏం చేద్దామంటే మనం మ్యాచ్ ఫార్ములా ద్వారా ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఈ నేమ్ అనేది ఈ యొక్క టేబుల్లో ఏ పొజిషన్లో ఉంది కనుక్కుందామండి. ఫస్ట్ ఈ నేమ్ కదండి, నేమ్ లుక్అప్ వాల్యూ తీసుకోండి. లుక్అప్ అర్రే వచ్చేసి ఈ టేబుల్ రేంజ్ మొత్తం తీసుకోండి. దీన్ని F4 తోటి లాక్ చేయండి. మీరు ఫంక్షన్కి F4 తోటి లాక్ చేసేయండి. కామా ఎగ్జాక్ట్ మ్యాచ్ కదా, ఎగ్జాక్ట్ మ్యాచ్ 0 పెట్టండి. చూడండి, నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూడండి 11 వచ్చింది మనకు. 11 అంటే అమిత్ శర్మ అనేది ఈ టేబుల్లో 11th ప్లేస్లో ఉంది. చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11. చూడండి, ఇక్కడ అమిత్ శర్మ అనేది 11th ప్లేస్. కానీ ఈమెయిల్ ఐడి ఎక్కడ ఉంది, వెరీ నెక్స్ట్ ఉంది. అంటే +1 వేస్తే 12 వస్తాయి కదా మనకు లాజిక్. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే మనం +1 అనమాట ప్రతిదానికి. ఇప్పుడు ఏ నేమ్ అయితే ఏదో ఈ లాజిక్ అప్లై చేద్దాం మనం ఇక్కడ. బిఫోర్ దట్ మనం ఆ వాల్యూ కూడా డైరెక్ట్ డిస్ప్లే కావాలి కదా. నేను ఇప్పుడు ఇది ఇండెక్స్లోకి పంపిస్తున్నాను. చూడండి, ఇండెక్స్ అప్లై చేస్తున్నా. ముందు అర్రే వచ్చేసి చూడండి, మళ్ళీ ఈ నేమ్స్ రేంజ్ మొత్తం తీసుకోండి. దీన్ని కూడా ఫ్రీజ్ చేయండి. కామా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది మన వాల్యూ మనకు 11 వచ్చింది కదండి, +1 పెట్టండి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా, వచ్చేసింది. చూడండి,
ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, డ్రాగ్ చేయండి. చూడండి మనకు ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయన్నీ ఈమెయిల్ ఐడీస్ వచ్చాయి, లేనివి నాట్ అవైలబుల్ అని వచ్చింది. మనం ఇలాంటి కేసెస్లో ఇందాక మనం చెప్పాం కదా, మనకు అక్కడ అట్లాగా వస్తే బాగుండేదండి. మనం ఇక్కడ చిన్నగా ఇఫ్ ఎర్రర్ ఫార్ములా తీసుకుందాం. ఇఫ్ ఎర్రర్ తీసుకొని ఇక్కడ ఒక నిమిషం అండి, ఇది ఇక్కడ ఈ ఫార్ములా ముందు ఇఫ్ ఎర్రర్ ఇది తీసుకోండి, కామా డబుల్ కోట్స్లో వేయండి. నో ఈమెయిల్ ఫౌండ్ అనో లేకపోతే నాట్ ఫౌండ్ అని పెట్టండి. డబుల్ కోట్స్లో బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూసండి, ఇప్పుడు మీరు ఇది డ్రాగ్ చేస్తే ఈమెయిల్ నాట్ అవైలబుల్ ప్లేస్లో నాట్ ఫౌండ్ అని వస్తుంది. కొంచెం నీట్గా ఉంటుంది చూడడానికి. చూసారా? నెక్స్ట్ వెళ్దామండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఇది 2-way లుకప్ అండి. ఇక్కడ చూడండి, ఇండెక్స్ అండ్ మ్యాచ్ 2-way లుకప్ మల్టీ డైమెన్షన్. చూడండి ఇక్కడ మీకు క్వశ్చన్ చూడండి, మీకు మన రియల్ టైంలో ఇది ఫైండ్. ఇక్కడ చూడండి ఒక మొబైల్ డేటా ఉంది చూడండి, ఒక డేటా చూడండి. మీరు డేటాను చూస్తే మనకి ఇటు ప్రోడక్ట్స్ ఉన్నాయండి, ఇటు మంత్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రోడక్ట్ వైజ్ మంత్ వైజ్ సేల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇలాంటి కేసెస్లో ఇది మల్టీ డైమెన్షన్ అనమాట, 2-way లుకప్. ఏమడుతున్నారు, ఫైండ్ ద మొబైల్ సేల్స్ ఇన్ ఫిబ్రవరి. ఇక్కడ చూడండి, ఇది మొబైల్ సేల్స్ అనేది, ఇక్కడ మొబైల్ సేల్స్ ఫిబ్రవరి మంత్. ఇక్కడ చూడండి 75. ఇది చూడండి, ఇక్కడ ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తున్నప్పుడు రెండు ఇండెక్స్ ప్లస్ మ్యాచ్ ఉపయోగిస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఎందుకంటే రో లెవెల్లో ఫస్ట్ మనం ఇది మొబైల్ది ఈ ప్రోడక్ట్ది పొజిషన్ కనుక్కోవాలి రో లెవెల్లో. నెక్స్ట్ ఏంది, మంత్. చూడండి మంత్ ఉంది కదా, ఈ మంత్ సంబంధించి కూడా మనం కాలం లెవెల్లో పొజిషన్ కనుక్కోవాలి. సో రెండు మ్యాచ్లు ఉపయోగిస్తాం ఇక్కడ, ఇండెక్స్ ప్లస్ మ్యాచ్. చూడండి అది ఎలాగో. ఫస్ట్ మ్యాచ్లో చూడండి, ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మనకు లుక్అప్ వాల్యూ వచ్చేసి చూడండి, మనకు నేను డైరెక్ట్ రాస్తున్నా, ఇది టెక్స్ట్ కాబట్టి మీరు డబుల్ కోట్స్ రాయాలండి. మనకు చూడండి ఫైండ్ మొబైల్ సేల్స్ అన్నాడు కదా, ఫస్ట్ మొబైల్ చూద్దాం. మొబైల్ అనేది ఆ ప్రోడక్ట్లో ఎన్నో ప్లేస్లో ఉంది, కామా లుక్అప్ అర్రే వచ్చేసి ఇది మొత్తం తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. చూడండి ఫర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ 0 తీసుకుంటున్నా, సేమ్ ఇంతకు ముందు లాగానే ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూడండి మనకు మొబైల్ అన్నది చూడండి, దీనిలో ఎన్నో ప్లేస్లు ఉంది. ఇది 1 ఇక్కడ నుంచి తీసుకున్నాం కాబట్టి ఇది 1 అవుతుంది, ఇది 2, ఇది 3. మొబైల్ 3rd ప్లేస్లో ఉంది. మనకు ఒక మ్యాచ్ ద్వారా ఈ ప్రోడక్ట్ సంబంధించిన పొజిషన్ తెలిసింది. నెక్స్ట్ మ్యాచ్ చూడండి, లుక్అప్ వాల్యూ వచ్చేసి మనకి ఏంటంటే ఫిబ్రవరి కదా, డబుల్ కోర్స్లో చూడండి, డబుల్ కోర్స్లో ఫిబ్రవరి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. లుక్అప్ అర్రే వచ్చేసి ఈ మంత్ ఈ మొత్తం ఇది తీసుకోండి, ఈ రేంజ్ అంతా. ఫర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కదా 0, డబుల్ కోట్స్ సెండ్ చేయండి, ప్రెస్ చేయండి. చూడండి ఇది కూడా దీని పొజిషన్ ఎంత అండి, ఇక్కడ ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది. చూసారా? ఇదేమో రో లెవెల్లో 1, 2, 3 ఇంత ముందు మ్యాచ్ అనేది ఇట్లా రో లెవెల్లో పొజిషన్ కనుక్కోవాలి. 1, 2, 3 రో లెవెల్, ఇది కాలం లెవెల్ పొజిషన్లో. ఫిబ్రవరి అనేది ఎండ్లో ఉంది, 3rd పొజిషన్లో. మొబైల్ ప్రోడక్ట్ ఉంది 3rd పొజిషన్లో. చూడండి 2 వచ్చినాయి. ఇప్పుడు ఇండెక్స్ ద్వారా మనం చూడండి, మనకు కావాల్సింది ఏంటి, ఇండెక్స్. చూడండి ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాను. ఫస్ట్ మ్యాచ్ చూస్తున్నాను, ఫస్ట్ అర్రే కదండి, అర్రే వచ్చేసి టేబుల్ రేంజ్ మొత్తం తీసుకోండి, కామా. చూడండి మన ఫస్ట్ ఇక్కడ రో నెంబర్ ఉంది కదా, రో నెంబర్ అంటే మనకి ఏంది, ఫస్ట్ మ్యాచ్ మనకి రో లెవెల్ అంటే రో లెవెల్ మ్యాచ్ మనం ఫార్ములా చదువుతాం. మ్యాచ్ లుక్అప్ వాల్యూ వచ్చేసి చూడండి డబుల్ కోట్స్లో మొబైల్ కదండి, బాగా గమనించండి. మొబైల్ చూడండి, లుక్అప్ అర్రే వచ్చేసి మనకి ప్రోడక్ట్ రేంజ్ మొత్తం తీసుకోండి, కామా ఎగ్జాక్ట్ మ్యాచ్ 0. సో ఇక్కడికి నెక్స్ట్ ఇంకొక మ్యాచ్, ఇది కాలం లెవెల్ కదండి, కాలం లెవెల్ మ్యాచ్. చూడండి మ్యాచ్ లుక్అప్ వాల్యూ ఏంటి మనకు, ఇక్కడ ఫిబ్ కదా, ఫిబ్రవరి, కామా మనకి ఈ రేంజ్ కదా, ఈ రేంజ్ మొత్తం తీసుకోండి, కామా ఫర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కదా, ఇక్కడ ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకోండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి,
ఇంకొకసారి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, చూసారా? ఇక్కడ ఇండెక్స్ అప్లై చేశాను డైరెక్ట్గా. చూడండి, మీకు యాక్చువల్ ఇక్కడ అప్లై చేయాలి, నేను ఇక్కడ అప్లై చేసిన, నో ప్రాబ్లం. ఇది చూడండి, ఇప్పుడు మనకు మొబైల్ అనేది చూడండి ఇది 3rd ప్లేస్లో ఉంది. కాలంలో ఫిబ్రవరి 3rd ప్లేస్లో ఉంది. దాని యొక్క వాల్యూ అనేది చూడండి, ఫిబ్రవరి మంత్ కదండి, ఇది 75, రిజల్ట్ 75 వచ్చింది చూడండి. ఇట్లా ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ తీసుకున్నాం అనుకో, ఇండెక్స్ చూడండి, అర్రే వచ్చేసి మొత్తం తీసుకుందాం, కామా ఇక చూడండి అర్రే రో నెంబర్ ఎంత అండి మనకు 3, కామా కాలం నెంబర్ 3 తీసుకుందాం. చూడండి డైరెక్ట్ 75 వచ్చింది, చూసారా? డైరెక్ట్ ఇక్కడ మ్యాచ్ ద్వారా మనం ఆ రో నెంబర్ ఫిగర్ అవుట్ చేసాం, రో నెంబరు కాలం నెంబరు, మనం ఇండెక్స్ అప్లై చేస్తే డైరెక్ట్ వాల్యూ వచ్చింది. అదే ఇక్కడ మనం ఫార్ములాలో ఉపయోగించాము, అంతే సింపుల్. చూడండి ఫస్ట్ చూడండి ఇండెక్స్ అర్రే వచ్చేసి టేబుల్ మొత్తం తీసుకుంటాం. ఇక్కడ రో నెంబర్ దగ్గర మనం ఇది తీసుకున్నాం ఇందాక, మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ రో లెవెల్లో డబుల్ కోట్స్లో ఫస్ట్ ఏందండి మనకు మొబైల్, కామా లుకప్. చూడండి లుకప్ అర్రే వచ్చేసి మనకి ప్రోడక్ట్ సంబంధించిన రేంజ్ మొత్తం తీసుకోండి. ఫర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ 0 తీసుకోండి. కామా నెక్స్ట్ మ్యాచ్ ఫంక్షన్ లుకప్ వాల్యూ అనేది చూడండి, ఈసారి ఏంటి మనకు ఫిబ్రవరి, కామా లుకప్ అర్రే వచ్చేసి ఈ మొత్తం తీసుకుంటారు, కామా ఫర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ 0 తీసుకుంటారు, క్లోజ్ ఆల్ ద బ్రాకెట్స్, ఎంటర్. చూడండి రిజల్ట్ కూడా మనకు 75 వచ్చింది. ఇట్లా ఇది 2-way లుకప్ అండి. మల్టీ డైమెన్షన్గా ఉన్న డేటాను మనం ఉన్నప్పుడు ఇలా యూజ్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎంప్లాయీ డేటా అనే ఉంది, ఇక్కడ శాలరీ ఉందండి, ఇక్కడ సమ్ బోనస్ ఉన్నది చూడండి. ఇక్కడ ఇది చూడండి సమ్ బోనస్ పర్టికులర్స్ ఉన్నాయి, ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ బోనసెస్ ఉన్నాయండి. సో మనం ఇక్కడ బోనస్ ఫిగర్ అవుట్ చేద్దాం. చూడండి ఇక్కడ IT 3%, HR 4%, ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఇంత. సో మనం దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ టేబుల్ ఇచ్చారు కదా, ఈ బోనస్ ఫిగర్ అవుట్ చేద్దామండి. ఇక్కడ చూడండి నేను డైరెక్ట్గా ఇండెక్స్ అండి, ఇండెక్స్ అర్రే వచ్చేసి చూడండి నేను ఈ బోనస్ సంబంధించిన మొత్తం తీసుకుంటున్న రేంజ్. దీన్ని మీరు అబ్జల్యూట్ రిఫరెన్స్గా మార్చండి, F4 తోటి మీరు లాక్ చేయండి, కామా ఇక్కడ నేను రో నెంబర్ దగ్గర మ్యాచ్ ఫంక్షన్ రాస్తున్నా. లుకప్ వాల్యూ వచ్చేసి చూడండి మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ కదండి, చూడండి డిపార్ట్మెంట్ లుకప్ వాల్యూ వచ్చేసి ఇక్కడ డిపార్ట్మెంటు, కామా లుకప్ అర్రే వచ్చేసి ఈ డిపార్ట్మెంట్ రేంజ్ మొత్తం తీసుకోండి. దీన్ని కూడా F4 తోటి లాక్ చేయండి. మ్యాచ్ టైప్ ఏంటండి, ఫర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ 0, క్లోజ్ ఆల్ ద బ్రాకెట్స్, హిట్ ఎంటర్. చూడండి మనకు డైరెక్ట్ పర్సంటేజెస్ వచ్చాయి. ఈ విధంగా మనం బోనసెస్ కూడా ఫిగర్ అవుట్ చేయొచ్చండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఉందండి, ఇది 2-way చూడండి 2-way లుకప్ అండి. ఇంతకుముందు మనం చెప్పిన దాని ప్రకారమే చూడండి ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఈసారి ఈ జెండర్ వైజ్ బోనస్ ఉన్నాయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి IT డిపార్ట్మెంట్ మేల్ 3% అండి, IT డిపార్ట్మెంట్ ఫీమేల్ 4%. చూడండి అడ్మిన్ మేల్ 4%, అడ్మిన్ ఫీమేల్ 3%. సమ్ డిఫరెంట్ ఇది బోనస్ అనేది బై డిపార్ట్మెంట్ బై జెండర్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇది 2-way లుకప్ అనమాట. సో మనం ఇలాంటి కేసెస్లో ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా మ్యాచ్ అనమాట. సో చూద్దామండి అది. ఇక్కడ చూడండి నేను ఈజ్ ఫస్ట్ నేను మ్యాచ్ ఫార్ములా రాస్తున్నా అండి. ఇక్కడ లుకప్ వాల్యూ అనేది నేను ఇండివిజువల్గా ఏ వాల్యూ ఇవ్వకుండా నేను ఇక్కడ 1 ఇస్తున్నా. 1 అంటే ఏంటంటే ఇది ట్రూ వాల్యూ అనమాట, ఫాల్స్ వాల్యూ 0, ట్రూ వాల్యూ 1. కండిషన్ ట్రూ అన్నది మనకు ఈ వాల్యూ 1 పెడితే ఏంటంటే మనకు ట్రూ ఫాల్స్ని 1,0గా వాల్యూస్ని కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇది ఈ ఫంక్షన్స్ వాడుతున్నప్పుడు చూడండి మ్యాచ్ 1 ఇచ్చాను. ఇక్కడ లుకప్ వాల్యూ లుకప్ అర్రే వచ్చేసి చూడండి ఫస్ట్ నేను చూడండి లుకప్ అర్రే కదా, నేను ఇది తీసుకుంటున్నా చూడండి, డిపార్ట్మెంట్స్ తీసుకుంటున్నా. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నా చూడండి, బ్రాకెట్ ఓపెన్ చేసి దీన్ని
అబ్సల్యూట్ రెఫరెన్స్గా మార్చండి. F4తో లాక్ చేయండి. దీని ఈజ్ ఈక్వల్స్ టు డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి, ఈ ఈ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నా, బ్రాకెట్ క్లోజ్ చేయండి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ సింబల్ పెట్టండి. నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ బ్రేస్. ఇక్కడ నెక్స్ట్ ఏంటండి, లుక్అప్ వాల్యూ వచ్చేసి మనకు జెండర్, జెండర్ తీసుకోండి. జెండర్ చూడండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఇది తీసుకోండి, జెండర్ ఈ రేంజ్ మొత్తం తీసుకోండి. దీన్ని కూడా అబ్సల్యూట్ రెఫరెన్స్గా మార్చండి. బ్రాకెట్ క్లోజ్ చేయండి. చూడండి, కామా ఫర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇక్కడ చూడండి 0 తీసుకోండి. క్లోజ్ ఆల్ ద బ్రాకెట్స్. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడికి ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. సో సింపుల్గా చేయండి. ఇప్పుడు మీకు చూడండి, ఇక్కడ ఎంటర్ చేస్తే ఏంటంటే మనకు మ్యాచ్ ద్వారా పొజిషన్ వస్తుంది, తెలుసు కదా. ఇప్పుడు చూడండి మెయిల్ ఐటీ, మెయిల్ ఐటీ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ఐటీ మెయిల్ ఇది ఎక్కడ ఉంది, బోనస్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఫస్ట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మెయిల్ సేల్స్, సేల్స్ మెయిల్ ఎన్నో పొజిషన్ ఉంది, 2, 3, 4 4th పొజిషన్లో ఉంది. చూడండి ఇక్కడ 4th పొజిషన్, మనకు పొజిషన్స్ వచ్చినాయి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఇండెక్స్లోకి పంపిద్దాం. ఇండెక్స్ అర్రే వచ్చేసి ఇది అర్రే కదండి, అర్రే వచ్చేసి మనకి పర్సంటేజెస్ తీసుకోండి. దీన్ని కూడా ఫంక్షన్ కీతో F4తో లాక్ చేయండి. కామా ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసేయండి, ఎంటర్ ప్రెస్ చేసేయండి. చూడండి పర్సంటేజెస్ అన్నీ వచ్చేసాయి. మీరు దీనికి సెలెక్ట్ చేసుకోండి, హోమ్ ట్యాబ్లోకి వెళ్ళండి, పర్సంటేజ్ అనండి, సింపుల్ పర్సంటేజ్ వస్తాయి. ఇట్లా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంటు మేలు ఫీమేల్ సపరేట్గా ఉన్నాయి మళ్ళీ, చూసారా. దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి ఇండెక్స్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. అర్రే వచ్చేసి చూడండి నేను ఇది తీసుకుంటున్నా, కామా నాకు థర్డ్ పొజిషన్ కోసం థర్డ్ ఇచ్చాను, ఎంటర్ ప్రెస్ చేశాను. చూడండి థర్డ్ చూడండి 1, 2, 3 థర్డ్ ప్లేస్లో ఫైనాన్స్ ఉంది. అదే నేను చూడండి కింద ఈజ్ ఈక్వల్స్ టు ఇండెక్స్, ఈసారి ఈ రెండు మల్టీ డైమెన్షన్ ఈ రెండు రేంజ్ తీసుకుంటున్నాను. చూడండి ఈ రేంజ్ మొత్తం తీసుకుంటున్నా. ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి రో నెంబరు కాలం నెంబర్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రో నెంబర్ 2 కాలం నెంబర్ 2 అన్నాను. చూడండి 4% ఇక్కడ చూసారా, రో నెంబర్ 2 కాలం నెంబర్ 2 ఎంత అయిందండి, 4%. ఇట్లా సో మనం ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. చూడండి సింపుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఇండెక్స్ అండి, అర్రే వచ్చేసి మనకి మొత్తం ఈ రేంజ్ తీసుకోండి. దీన్ని మీరు ఏం చేస్తారంటే అబ్సల్యూట్ రెఫరెన్స్గా మార్చండి, F4 లాక్ చేయండి. నెక్స్ట్ కామా వచ్చేసి చూడండి రో నెంబర్ దగ్గర నేను ఏం చేస్తున్నానంటే మ్యాచ్ ఫార్ములా వాడుతున్నా. లుక్అప్ వాల్యూ వచ్చేసి చూడండి మనకు డిపార్ట్మెంట్ కదండి, ఇక్కడ చూడండి లుక్అప్ వాల్యూ ఫస్ట్ మనకు డిపార్ట్మెంట్ తీసుకోండి, కామా లుక్అప్ అర్రే వచ్చేసి ఈ డిపార్ట్మెంట్స్ రేంజ్ మొత్తం తీసుకోండి. దీన్ని అబ్సల్యూట్ రెఫరెన్స్గా మార్చండి 4. నెక్స్ట్ ఇది కామా ఫర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కదా 0 బ్రాకెట్ క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మ్యాచ్ తీసుకోండి, ఇక్కడ లుక్అప్ వాల్యూ వచ్చేసి ఈసారి చూడండి జెండర్ కదండి, జెండర్ తీసుకోండి, కామా లుక్అప్ అర్రే వచ్చేసి ఈ జెండర్ రేంజ్ ఇక్కడ ఇది మేల్ ఫీమేల్ ఈ రేంజ్ మొత్తం తీసుకోండి. ఇది కూడా మీరు చూడండి F4తో లాక్ చేయండి. డబుల్ వచ్చినాయి. జెండరు కామా లుక్అప్ అర్రే వచ్చేసి ఇది తీసుకోండి. దీన్ని F4తో లాక్ చేయండి, కామా ఫర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ 0 క్లోజ్ ఆల్ ద బ్రాకెట్స్, ఇట్ ఎంటర్. చూడండి ఆల్ ద పర్సెంటేజ్ ఆర్ కమింగ్. సో ఈ రకంగా మీరు ఇండెక్స్ మ్యాచ్ ద్వారా ఎలాంటి ఫంక్షన్స్ అయినా ఎలాంటి డేటానైనా ఈజీగా సెర్చ్ చేయొచ్చండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో ఏమైనా పెట్టండి, మీరు ఫర్దర్గా దానిపైన కూడా వీడియో చేస్తాను. సో హోప్ యూ లైక్ ఇట్ అండి.
ఫర్ మోర్ ఎక్సెల్ తెలుగు వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ. బై బాయ్.